వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను ఈ వీడియోలో వెజిటబుల్ సాలెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో చెప్తాను. ఫస్ట్ మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే కొంచెం ఒక చిన్న పీస్ సొరకాయ తీసుకున్నాను, ఇంకా కొంచెం కీరా తీసుకున్నాను, దాని తర్వాత ఒక హాఫ్ టమాటో తీసుకున్నాను. అలా చిన్న చిన్న ముక్కలు మీకు ఏం షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నేను బెల్ పెప్పర్ తీసుకున్నాను, ఒక హాఫ్ తీసుకున్నాను అన్నమాట. అలానే చిన్నగానే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకొని తర్వాత క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ కూడా చిన్న పీసులాగా కట్ చేసుకుని తర్వాత నేను లెటస్ తీసుకున్నా అండి. ఇది ఎంతైనా తిన్నగానే అది 0 క్యాలరీస్ అనమాట, చాలా మంచిది. అంటే ఉట్టిది ఎక్కువ తినలేము, బట్ ఇలాగా ఏమైనా సాలెడ్స్లో అట్లా వేసుకొని తిన్నామంటే మనకి ఫిల్లింగ్ ఉంటుంది అండ్ మీకు 0 క్యాలరీసే ఉంటుంది అనమాట. ఇవి చికెన్ కూడా వేసుకోవచ్చండి. ఇవి కాస్కోలో దొరికితే ఫుల్లీ కుక్ చికెన్ బైట్స్ అనమాట. చాలా ఫ్లేవర్గా ఉంటాయి. మీరు డైరెక్ట్గా అయినా తినేయచ్చు, లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని కూడా తినచ్చు. నేను వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవడం అయిపోయిందండి. ఇక్కడ డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నా. కొంచెం లెమన్ వేసుకొని దాంట్లో ఆలివ్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆలివ్స్ వేసుకుంటున్నాను కొంచెం, ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఇది పెప్పర్ అండ్ లెమన్ సీజనింగ్ అండి. తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. కొంచెం కారంగా ఉంటే కొంచెం మంచిగా తినాలనిపిస్తుంది కదా అని కొంచెం పెరుగు తీసుకున్నా అండి నేను. ఇక్కడ మొత్తం మీకు మంచిగా మిక్స్ అవ్వాలి, మంచిగా కలిపేసుకొని ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా వెజిటబుల్స్ అవన్నీ వేసేసుకోవాలి. ఇంకొంచెం పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నా అండి. పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని అవన్నీ ఒక బౌల్లో వేసేసుకుని ఇందాక మనం సీజనింగ్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం టైం తీసుకొని మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ అవ్వకపోతే మీకు ఒకే దగ్గర సీజనింగ్ మొత్తం వచ్చేస్తుంది. కొన్ని దగ్గరేమో ఉట్టి వెజిటబుల్స్ మాత్రం వస్తాయి మీకు. సో మీకు ఎంత వీలైతే అంత మిక్స్ చేసుకోండి. కింద నుంచి అట్లా బాగా మిక్స్ చేసుకొని 2 స్పూన్స్ తీసుకొని అట్లా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత ఇలా బాగా మిక్స్ అయిపోయిందండి. ఇక్కడ తర్వాత నేను అవకాడో తీసుకుంటున్నాను అన్నమాట. ఈ అవకాడో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటండి. దీనివల్ల మీకు పాసిబుల్ అయ్యింది అంటే మాత్రం తీసుకొని రోజు కాకపోతున్నా కానీ వీక్లీ ఒక 3 days అలా అయినా మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయంట దీనివల్ల. నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను అనమాట. అంతా మళ్ళీ మిక్స్ చేసుకుని ఇట్లా చేసుకోవాలండి. నేను దీంతో పాటు కొంచెం గార్లిక్ బ్రెడ్ కూడా తీసుకున్నాను అనమాట. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.